న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కాబోతున్నారు. జైలు సూపరింటెండెంట్ దగ్గర 50,000 పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే హైకోర్టు క్వాష్ పిటిషన్ పైన విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. రాత్రి 7 గంటల్లోపు అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం హైకోర్టు ఆదేశాలు చాలా క్లియర్ గా చెప్పింది. అల్లు అర్జున్ ఇమీడియట్ గా విడుదల చేయాలని చెప్పి హైకోర్టు తీర్పును ఇచ్చింది. 50,000 రూపాయలు పూచీకత్తుతో అల్లు అర్జున్ విడుదల చేయడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి కాసేపట్లోనే జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. సూపరింటెండెంట్ కు 50,000 పూచీకత్తు సమర్పించి మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ ని కూడా బయటికి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలు నుంచి విడుదల చేసే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు కూడా ఇటు మధ్యంతర బెయిల్కి సంబంధించి 50,000 పూచీకత్తు మీద ఇమ్మీడియట్లీగా అందుకు సంబంధించి ఆయనని విడుదల చేయాలంటూ కూడా పేర్కొంది. అందుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు నుంచి కూడా అటు చెంచల్గూడ జైలు అధికారులకి సంబంధించిన కమ్యూనికేషన్ మెసేజ్ కూడా అందినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ పూర్తి చేసేందుకు మరొక గంట పాటు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈరోజు రాత్రి 9 గంటల లోపే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం కావచ్చు, ఆ తర్వాత కొద్ది గంటల క్రితం నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించడం కావచ్చు, ఆ తర్వాత హైకోర్టు ఇటు నాంపల్లి ఇటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది సంబంధించి హైకోర్టులో క్యాష్ పిటిషన్ సంబంధంలో కొనసాగిన వాదనలకు సంబంధించి కావచ్చు చూసుకుంటే కూడా చాలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొద్ది గంటలకే నాంపల్లి ఇచ్చిన రిమాండ్ సంబంధించి కొద్ది గంటలకి హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్కి రిమాండ్కి సంబంధించి కూడా ఇటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా అందరూ అనుకున్నారు సాధారణ ఖైదీలాగానే, ఎందుకంటే 6 గంటల తర్వాత ఎవరికి బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉండదు. కాబట్టి గతంలో కొన్ని కేసులలో సంబంధించి కూడా ఇమీడియట్లీగా మధ్యంతర బెయిల్ సంబంధించి కూడా ఎఫెక్ట్గా అమలు చేయాలి, తొందరగా దీనికి సంబంధించి కూడా ప్రొసీజర్ కొనసాగించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వాటి పరిగణలోకి తీసుకొని ఈయన కూడా పాన్ ఇండియా స్థాయి సంబంధించిన సెలబ్రిటీ కావచ్చు, యావత్ దేశమంతా కూడా ఈరోజు ఆయన గురించి ఎదురు చూస్తుంది. కాబట్టి ఆ తరహాలో గతంలో అర్నబ్ గోస్వామి కేసు సంబంధించి కూడా అప్పటి కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ కూడా ఇమ్మీడియట్లీగా ఎఫెక్ట్ చేశారు. కాబట్టి ఆ తరహాలోనే ప్రస్తుతానికి అల్లు అర్జున్ సంబంధించిన మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మరికొన్ని గంటలలో అల్లు అర్జున్ కూడా చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అటు సూపరింటెండెంట్ వద్ద అల్లు అర్జున్ సంబంధించిన ప్రొసీజర్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ కమ్యూనికేషన్ మెసేజ్ వెళ్ళిందా లేకపోతే నేరుగా హైకోర్టు సంబంధించిన మధ్యంతర బెయిల్ సంబంధించిన కాపీలను కూడా చెంచల్గూడ జైలు ఉన్నతాధికారులకి బై హ్యాండ్గా అందిస్తారా అన్నది కూడా మనకైతే కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కూడా దీనికి సంబంధించిన ప్రొసీజర్ కొనసాగుతుంది, మరికొన్ని గంటల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు బెయిల్ సందర్భంగా దాని ఇమీడియట్లీ ఇంపాక్ట్ ఉండాలంటూ కూడా అందులో బెయిల్లో పొందుపరిచింది. కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రొసీజర్ జరుగుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇప్పటికే న్యాయమూర్తి కూడా అందుకు సంబంధించిన కమ్యూనికేషన్ మెసేజ్ కూడా కింద స్థాయి సిబ్బందికి ఇవ్వడంతో వారు చెంచల్గూడ జైలుకి ఆ మెసేజ్ని పంపించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రొసీజర్ కొనసాగే అవకాశం ఉంది, దానికి సంబంధించిన కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. కాబట్టి కొంత ఈగర్గా ఉదయం జరిగిన పరిణామాలు చోటు చేసుకోవచ్చు, ఆ తర్వాత కోర్టు వద్ద చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, తర్వాత అనూహ్యంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయన అభిమానులంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం చూసుకుంటే కొంత అభిమానుల తాకిడి కావచ్చు, మీడియా తాకిడి కావచ్చు, ఇతర చుట్టుపక్కల సంబంధించిన వ్యక్తుల తాకిడి కూడా ఎక్కడో ఉంది. కాబట్టి అందుకు సంబంధించిన ప్రొసీజర్ కొనసాగుతుంది. ఉదయం ఏ విధంగా అయితే పోలీసులు అరెస్ట్ చేసే సందర్భంలో అల్లు అర్జున్ అభివాదం చేస్తూ వెళ్ళాడు. కాబట్టి తిరిగి మధ్యంతర బెయిల్ సందర్భంగా ఆయన బయటకు వచ్చేటప్పుడు కూడా అలానే వస్తారని కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆ ప్రొసీజర్ కొనసాగుతుంది. మరికొన్ని గంటలలో ఆయనకి మధ్యంతర బెయిల్ సంబంధించిన ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకొని బయటకు వస్తారంటూ కూడా అభిమానులంతగా ఆశగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఉదయం నుంచి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా
11:30 ఆయనని చిక్కడపల్లి పోలీసులు నేరుగా ఇంటికెళ్ళి అరెస్ట్ చేసి పిఎస్కి తీసుకురావడం, అక్కడ సుమారుగా 3 గంటల పాటు అతడి స్టేట్మెంటు, రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయడం, ఆ తర్వాత నాంపల్లి న్యాయమూర్తి కోర్టు ముందు హాజరుపరచడం, ఆ తర్వాత అక్కడ వాదనలు విన్న తర్వాత కూడా ముందుగా అటు అక్కడ సంబంధించిన పీపీకి సంబంధించిన వాదనలకి ఏకీభవిస్తూ 14 రోజులు రిమాండించడం, అందుకు సంబంధించి ముందే ఈ కేసులో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ ఉన్నాడు, అందులో ఏ లెవెల్గా ఉన్నాడని కూడా తెలుసుకున్న వెంటనే కూడా కొద్ది రోజుల క్రితం హైకోర్టులో ఆయన పిటిషన్ వేయడం, ఆ కేసుకు సంబంధించి తనకు సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్పడం, ఆ సంబంధించిన పిటిషన్కి సంబంధించి లంచ్ మోషన్లో విచారణ జరగాలంటూ కూడా న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తి జడ్జి ముందు తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా పరిణామాలన్నీ చకచకా కొనసాగుతూ వస్తున్నాయి. అక్కడ ఒకవైపు ప్రొసీజర్ పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత చెంచల్గూడ ముఖ్యంగా గాంధీ ఆసుపత్రి వద్ద నుంచి ఆయన నాంపల్లి కోర్టుకు రావడం, తర్వాత రెండు వైపులా సైమల్టేనియస్గా నాంపల్లి కోర్టులో ఒక వాదన జరగడం, మరొక క్యాష్ పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ముందుగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన కానీ అందుకు సంబంధించి హైకోర్టులో అప్పటికే ఇంకా వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే బెయిల్ ఈరోజు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. బయటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరికొన్ని కొంత ప్రొసీజర్ ఉంటుంది, దానికి సంబంధించిన ఫార్మాలిటీ ఎంత పూర్తి చేస్తుంది కాబట్టి ఈరోజు రాత్రికే ఇటు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కొంత మనకి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, రైట్ కిరణ్.